అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఈరోజుకి మా తాతగారు చనిపోయి 23 సంవత్సరాలైంది. మా తాత అంటే మా వారి వాళ్ళ నాన్నగారు. నేను తాత అని పిలుస్తా, మామ అని పిలచకుండా తాత అవ్వ అని పిలుస్తాను. మనం వచ్చేసి ఈరోజు వచ్చేసి గుమ్మాలకు పూలు కానీ ఈ విధంగా అన్ని అలంకరణ చేసుకునేది ఆ విధంగా చేసుకోకుండా నిత్య దీపారాధన ఒక్కటి చేసుకొని ముగ్గులు పెట్టుకొని చిన్నగా గడపకు కొంచెం కుంకుమ పెట్టుకొని ముగ్గు వచ్చేసి చిన్నగా ఆ విధంగా వేసుకుంటాము. 4 మూలల బందీ కోకోకుండా ముగ్గు వచ్చేసి ముందర బార్డ్ వేసేసి ముగ్గు వేసేస్తాము. ఆ విధంగా చేసుకొని పెద్దల కార్యక్రమము ఏమన్నా చేసేటప్పుడు మరి పితృపక్షాల్లో ఇంకా చేసేటప్పుడు కానీ కొంతమంది అయితే ముగ్గు ఉరువే పెట్టారంట. నేను స్వామిని అడిగింటే ఆ విధంగా పెట్టుకోండి అమ్మా అని చెప్పింటే ఆ విధంగా పెట్టుకుంటాను. నిత్య దీపారాధన ఉదయాన్నే లేచి అన్నీ శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేసేసుకున్న. ఇంకా మళ్ళీ వచ్చేసి ఇంకా స్నానం అంతా అయిపోయి ఉంటుంది కదా. నిత్య దీపారాధన అయినాక మా వారిని స్నానం చేసి రమ్మనేసి స్వామివారికి వచ్చేసి స్వయం పాకం ఇచ్చేసి వద్దామనేసి అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇవన్నీ వంట చేసిన తర్వాత మొత్తం అన్నీ శుభ్రం చేసేసినాను. ఇంకంతా ఇంకా మా వారు వస్తేనా ఇంకా తాతకు అన్నీ పెట్టేసేసి ఇంకా కొద్దిసేపు ఆగిన తర్వాత మేము భోంచేసేది 12 గంటల దాకా ప్రతి సంవత్సరము తినకోకుండా చేసి ఈ విధంగా పెద్దలకు పెడితేనా చాలా మంచిది. ప్రతి సంవత్సరం ఈ విధంగానే చేస్తాము. 23 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మేము ఇది. ఏమేమి చేసినానంటే చిత్రాన్నము, రైసు, మళ్ళీ వచ్చి శనగబ్యాళ్ళ పాయసము, మళ్ళీ మునక్కాయ రసము, మరి వడియాలు, ఈ విధంగా అరటి పండ్లు, తాంబూలము అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టుకుంటాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఇట్లే చేసుకుంటాం. మళ్ళీ పితృపక్షాల్లో కానీ చేసుకుంటాము. ఇది వచ్చేసి 23వ సంవత్సరం అయింది. తాత పేరుతో మళ్ళీ స్వయం పాకం వచ్చేసేసి మనము ఏమేం చేసుకుంటామో అన్ని బ్రాహ్మణులకు ఒక్కరోజు వాళ్ళకు భోజనానికి అయ్యేవన్నీ ఇచ్చేసేది. బ్యాళ్ళు, బియ్యము, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పసుపు, మనం ఏమేమి తింటామో నెయ్యి, పాలు, ఇంకా చింతపండు, బెల్లము అన్నీ, మళ్ళీ ఇస్తరాకులు అవన్నీ ఇచ్చేసేది. మళ్ళీ వచ్చేసి టెంకాయ కానీ గుమ్మడికాయ కానీ 2 పెడితే మంచిది. గుమ్మడికాయ మనం కూర చేసుకుంటామే ఆ గుమ్మడికాయ పెడదామని మార్కెట్ పంపిస్తే బూడిది గుమ్మడికాయ ఉందంట, కూర గుమ్మడికాయ లేదు అని అంటే సరేలేండి అనేసి ఇంకా దాంట్లతో పాటు తులసి దళం కానీ పెడితేనా మనకు శ్రీకృష్ణ తులాభారంలో మూవీలో చూసింటాం చూడండి. అప్పుడు సత్యభామ నగలు, ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు అవన్నీ పెట్టినా కానీ శ్రీకృష్ణ భగవానుడు తూగడు తక్కిట్లో. అప్పుడు వచ్చేసేసి ఒక్క తులసి దళము రుక్మిణీదేవి పెడతానే అంత ప్రీతికరం అంట తులసి దళం అంటే. అందుకు మనము విష్ణుమూర్తికి భోజనం పెట్టినట్లా అనేసి మన పితృలు కానీ వాళ్ళకు ద్వారం అనేది కానీ తెరుచుకుంటుందంట. ఆ విధంగా పితృలకు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది అనేసి పితృల పేర్లతో బ్రాహ్మణులకు ఇయ్యాలంట. నాకు అంత మాట్లాడేకి రాదు, మాట ఒకటేనకో ఒకటి ముందు వస్తూ ఉంటుంది, ఏమనుకోవద్దండి, చిన్నగా అర్థం చేసుకోండి. అన్నీ తెలుసు కానీ మాట్లాడాలంటే కొంచెము ఇబ్బంది అవుతుంది అంతే. దాంట్లతో పాటు మనకు తోచినంత తాంబూలం కానీ ఇవ్వాలంట. 51 కానీ 21 కానీ 101 కానీ 201 కానీ 501 కానీ ఒకటి చేర్చి ఇవ్వాలంట. ఈ విధంగా ఇస్తేనా చాలా మంచిదంట. మనకు పెద్దల దీవెనలు బ్రాహ్మణులు కానీ దీవిస్తారు. మనం ఎవరి పేరుతో ఇవ్వాలనుకుంటామో వాళ్ళ పేరు చెప్పి ఇవ్వాలంట. మా వారి వాళ్ళ నాన్న పేరు చిన్నరామయ్య అని పేరు చెప్పి బ్రాహ్మణులకు ఇచ్చి పాదాలు నమస్కారం చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇవన్నీ మనం తీసుకున్నాం కదా, ఇవన్నీ ఒక తట్ట తీసుకొని ఆ తట్టలో ఇస్తర పెట్టుకొని ఇవన్నీ మనం తీసవేంటామే అవన్నీ ఆ ఇస్తర పైన పెట్టి తాంబూలం కానీ తులసి దళం కానీ పెట్టేసి ఇంకొక ఇస్తర మూసిపెట్టి బ్రాహ్మణులకు ఇచ్చి వాళ్ళ పేరు చెప్పి నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి మన కార్యక్రమం అంతా మన వంట కార్యక్రమం అవంతా చేసుకొని మనకు అన్నీ తెచ్చిచ్చి మగవాళ్ళు పోతారు. మనమంతా శ్రద్ధగా చేసి వాళ్ళకి పెట్టేసి ఆ విధంగా భోంచేస్తాము. అంటే వాళ్ళు ఇంటికి వచ్చినాక నేను అన్నీ రెడీ చేసేసినాను. ఇంకా మా వారు వచ్చేసేసి అన్నీ టెంకాయ కొట్టేసి ఫస్ట్ దీపారాధన చేసేసి
అన్నీ పెట్టేసి టెంకాయ కొట్టేసేసి వాళ్ళ నాన్నగారికి నమస్కారం చేసుకుంటున్నాడు. ఇది ప్రతి సంవత్సరము 23 సంవత్సరాల నుంచి ఇదే విధంగా చేసుకుంటున్నాము. మనం ఏం చేస్తే అవన్నీ పెట్టేసి మన సోమ తగ్గట్టు మన దగ్గర బాగుందనుకో బ్రాహ్మణునికి బట్టలు పెట్టచ్చు, ఇంకా వాళ్ళ పేరుతో వచ్చేసేసి అన్నదానాలు చేయొచ్చు. మన ఇంటికి పిలిచి భోజనం మన చేతులతో చేసి పెడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. పెద్దల దీవెనలు మన పైన ఉంటాయి. భగవంతుని దీవెనలు తొందరగా వస్తాయంట మనకు. కానీ పెద్దల దీవెనలు దొరకాలంటే చాలా కష్టం అంట. ప్రతి సంవత్సరము వాళ్ళ పేరుతో కానీ వాళ్ళ పుట్టిండే డేట్ తెలిసినా, ఇంకా వాళ్ళ నక్షత్ర ప్రకారం కానీ, వాళ్ళ చనిపోయిండే తిథి ప్రకారం కానీ, వాళ్ళ తారీఖుగా వాళ్ళు చనిపోయిండే తేదీ రోజు కానీ ఏదో ఒక రోజు ఈ విధంగా చేసి, ఏది తెలియదు అనుకో పితృపక్షాల్లో చేసినా కానీ అమావాస్య రోజు చేసినా కానీ చాలా మంచిది అంట ఈ పెద్దలవి. కానీ మేమైతే ప్రతి సంవత్సరంలో 2 సార్లు కంపల్సరీ చేసుకుంటాము. మరి అమావాస్య రోజు పూలు పెట్టేసి నమస్కారంగా చేసుకుంటాము. ఇంకా మాదంతా అయిపోతానే ఇంకా పిల్లలకు వీడియో కాల్ చేసేసి నమస్కారం చేసుకోండి నాన్న అంటే చేసుకున్నారు. కానీ నిన్ననే చెప్పినాము, ఈరోజు తలస్నానం చేసేసి నేను ఫోన్ చేసి చెప్పినాను, రేపు పొద్దున్నే తాత దీది నాన్న మీరు తాతకు నమస్కారం చేసుకోండి అని చెప్పినాను. ప్రతి సంవత్సరం పిల్లలు ఉన్నా కానీ పిల్లలుంటే నలుగురం చేసుకుంటాం, పిల్లలు లేకుంటే మేమిద్దరము చేసుకుంటాం. ఈ విధంగా చేసుకుంటాము. మరి సాంబ్రాణి మా పద్ధతి వచ్చేసి మేము పూజ అంతా అయిపోతానే మా ఇంట్లో సాంబ్రాణి వేసి వాళ్ళకి పెద్దలకు చూపిస్తాము. దక్షిణానికి నేను దక్షిణంకు ఫోటో పెట్టాలా, ఉత్తరం మొహం చూడాలా, ఆ విధంగా పెద్దల ఫోటో పెట్టుకోవాలంట. ఈ విధంగా చేసుకొని ఇంకా మా వారు నమస్కారం చేసుకున్నారు. ఇంకా నేను నమస్కారం చేసుకొని ఇంకా బయటికి పోయి ఒక 5 నిమిషాలు ఉండేసి వచ్చి భోంచేసినాము. ఇంక ఈ విధంగా జరిగింది. ఈరోజు ఉదయము 1 గంట దాకా మా ఇంట్లో జరిగిండేది. ఇంక వీడియో పెట్టేసేసి ఇంకా పనుకున్నాంలే, కాసేపు రెస్ట్ తీసుకున్నాము అనుకున్నాను. ఇంకా వచ్చేసేసి పెద్దల దీవెనలు మన అందరిపైన, ఎవరు పెద్దల దీవెనలు మన అందరిపైన ఉండాలనేసేసి ప్రతి ఒక్కరము నాతో పాటు మీరందరూ కానీ కోరుకోండి. తాత ఇంకా పెద్ద వయసు కదా, చేరేసేసి బయటికి పోయినాము. ఈ విధంగా ఇక్కడ పెట్టేసిపోతే భోంచేసి పోతాడనేసి నా నమ్మకము. మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.